నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సార్ మిమ్మల్ని ఎమ్మెల్యేగా కూడా డిస్క్వాలిఫై చేస్తారంట అని చెప్తే ఆ రోజు ప్రెస్ మీట్లో మన పోటుమొగోడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సేనీయప్ప ఏమవుతుంది, వాళ్ళకి అంతకు మించి ఏం తెలుస్తుంది, ఏం జరిగినా జరుగుతుంది, మళ్ళీ ఎన్నికలు కూడా పోతాము గెలుస్తాము అనే రేంజ్లో బిల్డప్ ఇచ్చినాడు. దాన్ని సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు పెద్ద ఎలివేషన్లు కూడా వేసుకున్న సంగతి మనం అందరూ చూసాం. కానీ జగన్మోహన్ రెడ్డి ముమ్మాటికి భయపడ్డాడు. ఎలాగంటే ఒకవేళ డిస్క్వాలిఫై అయితే తనతో పాటు 11 మంది కూడా డిస్క్వాలిఫై అయితే ఎన్నికలు వచ్చే ప్రమాదం ఉంది, పులివెందుల్లోనే మనం గెలిచే అవకాశం లేదు, ప్రతిరోజు చూస్తున్నాం కదా వైఎస్ఆర్సీపీ స్కాములు, కాబట్టి ఎక్కడ ఓడిపోతామో, ఒకవేళ పులివెందుల్లో కూడా ఓడిపోతే పార్టీ అగమ్య గోచరం అయిపోతుంది, ఇక పార్టీ నడపలేమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అసెంబ్లీలో అటెండ్ అయ్యారు. అటెండ్ అయ్యి 11 నిమిషాల్లోనే వాకౌట్ అయిపోయారు. ఈ 11 నిమిషాలకి ఆ రోజు ప్రెస్ మీట్లో అంత పెద్ద బిల్డప్ ఎందుకు ఇచ్చాడో నాకైతే తెలియడం లేదు. ఇంతలో దానికి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా బ్యాచ్ అన్నొస్తున్నాడు, రఫ్ ఆడిస్తాడు, అసెంబ్లీని గడగడలాడిస్తాడు, చూసుకుందాం, నారా లోకేష్ నీ ప్రతాపం ఏదో మా అన్న ప్రతాపం ఏదో చూస్తాము, పవన్ కళ్యాణ్ గారు నీ ప్రతాపం ఏదో మా అన్న ప్రతాపం ఏదో చూద్దాం అసెంబ్లీ సాక్షిగా, చంద్రబాబు నాయుడు గారు చూసుకుందాం రండి అసెంబ్లీకి అని పెద్ద 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 డైలాగులు వేశారు. కానీ ఈరోజు రానే వచ్చాడు, సంతకం పెట్టాడు, 11 నిమిషాల్లో పారిపోయాడు. ఇంతలో మాత్రానికి దేనికయ్యా నీకు టైటిల్ పులివెందుల పులి, పెద్ద పెద్ద మాటలు. మరి రేపు కూడా అసెంబ్లీకి వస్తాడనుకుంటే పొరపాటే. రేపు పులివెందుల్లో ఏదో ఫంక్షన్ ఉందంట, ఆ ఫంక్షన్కి వెళ్ళిపోయినాడు, ఆ ఫంక్షన్ నుంచి అట్లా బెంగళూరుకి వెళ్ళిపోతాడంట. అంటే దీని అర్థం ఏమిటంటే కేవలము డిస్క్వాలిఫై నుంచి తప్పించుకోవడానికి మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈ 11 నిమిషాల డ్రామా ఆడాడు. సో ఆ రూలు ఉంది కాబట్టి ఆ రూలుకు భయపడి ఎక్కడ పులివెందుల్లో బీటెక్ రవి దగ్గర ఓడిపోతామోనని, ఎక్కడ మిగిలిన 11 సీట్లలో కూటమి మరొక 5-6 సీట్లు గెలిస్తే పరువు పోతుందని కేవలము భయపడి ఈరోజు అసెంబ్లీకి రావడం జరిగింది. ఈ 11 నిమిషాలకి అసెంబ్లీకి రావడం ఎందుకు, పెట్రోల్ బొక్క కదా అంటున్నారు నెటిజన్లు. మరి దయచేసి ఇక పులివెందుల పులి దడదడలాడిస్తాడు, చూసుకుందాం రండి, మీ ప్రతాపము మా ప్రతాపము తేల్చుకుందాం రండి, సీమ సందుల్లోకి రండి అని దయచేసి డైలాగులు అయితే కొట్టకండి. ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.